ఇమేజెస్ ఇవన్నీ మీరు పెట్టడానికి ఫస్ట్ అసలు మీరు ఇప్పుడు ఇంతకుముందు వరకు మనం ఏదైనా పెయింటింగ్ వేసిన పుస్తకాలు లేకపోతే వాటిని ప్రింట్ తీసిన తర్వాత ఆ బొమ్మలు చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు పిల్లల ఫేసెసే ఇక్కడ బొమ్మలుగా వస్తున్నాయి. దాన్ని ఇట్లా ఇంప్లిమెంట్ చేయడం ఎలా అవుతుంది, మీరు ఎలా నేర్చుకున్నారు? దీనికోసం నేను ఒక 1 మంత్ స్ట్రగుల్ అయ్యాను. నిద్రలు మానేసి మరి ఎలా చేయాలి అని ఆలోచించి ఫస్ట్ నేను నేమ్తోనే బుక్ ప్రింట్ చేయించాను పాపకి. 1 మంత్ ముందే బుక్ ప్రింట్ చేయించాను. తర్వాత చూస్తే నాకు అంత వాల్యూ అడిషన్ లాగా అనిపించలేదు. ఎవరికైనా ఆ నేమ్ మారిస్తే సేమ్ బుక్ వెళ్తుంది, లేదా స్టోరీ మార్చినా కూడా పెద్ద ఎగ్జైట్ అవ్వరు కదా. సో ఫేసెస్ మ్యాచ్ చేస్తే దానికి నేను వాల్యూ అడిషన్ ఇచ్చిన దాన్ని అవుతాను అనిపించింది. పెట్టిన ప్రైస్కి ఒక బుక్ మాత్రమే ప్రింట్కి ఇవ్వాలంటే చాలా తీసుకుంటారు. సో ఆ ప్రైస్ని మ్యాచ్ చేయాలంటే దానికి ఒక వాల్యూ ఇవ్వాలి మార్కెట్లో అని ఐ స్టార్టెడ్ అనమాట. చాలా స్ట్రగుల్ అయ్యాను ఇనీషియల్ టైమ్స్లో. ఫైనలీ మంచి అవుట్పుట్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. అవునవును. సో ఇప్పుడు మరి మొత్తంగా అలా స్టార్ట్ చేశాక 4 నెలల్లో ఇప్పటి వరకు ఎన్ని పుస్తకాలు ప్రింట్ చేశారు? అందులో ది బెస్ట్ కానీ అందరికి బాగా నచ్చిందంటే ఏదని చెప్తారు? ఇప్పటికి 125 బుక్స్ ప్రింట్ అయిపోయి డిస్పాచ్ అయిపోయాయి 4 మంత్స్లో. నాకు చాలా నచ్చిన బుక్ అంటే చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. ఒకటైతే గోదాదేవిగా అడిగారు. 2 ఇయర్స్ పాపకి. స్టార్టింగ్ 2 ఇయర్స్ నుంచే తీసుకుంటాను, అందుకంటే చిన్న పిల్లలు తీసుకోను. 2 ఇయర్స్ పాపకి అడిగితే నేను చాలా షాక్ అయ్యాను. ఏముంటుందండి స్టోరీ గోదాదేవిది అని అన్నాను. ఒకసారి రీసెర్చ్ చేయండి మీకే తెలుస్తుంది అన్నారు. చూస్తే చాలా బ్యూటిఫుల్ స్టోరీ మనకు ఉంది. గోదాదేవి ఎలా దొరికింది అదంతా, దాని గురించి మంచిగా క్రియేట్ చేసి ఇచ్చాను. అసలు ఎంత బాగా వచ్చిందో, దేవుడు బ్లెస్ చేశాడు ఆ బుక్ని అనిపించింది. తర్వాత స్పైడర్ మ్యాన్, ఫ్రోజన్, రపెంజల్ అయితే వీక్లీ 2-3 వెళ్తాయి, ఫుల్ ఆన్ డిమాండ్ అవి. ఇంకా వాళ్ళకి హిస్టారికల్ కావాలంటే ఇప్పుడు రుద్రమదేవి, బాలత్రిపుర సుందరి, ఇలాంటి స్టోరీస్ కూడా చాలా బాగా. సో అంటే మీరు ఇందాక అన్నట్టుగానే ఒక బుక్ ఒకటే స్టోరీ అదే మల్టిపుల్గా ప్రింట్ చేయాలన్నా పెద్దగా మీరు అనుకున్నట్టు యూజ్ ఉండదు, ఒకటే చేయాలన్నా కష్టం అవుతుంది. సో మరి వాటిని మీరు ఎలా చేస్తారు? ఎక్కువగా అంటే మినిమం ఇంత లిమిట్ ఉంటుంది, ఈ పర్టికులర్ అదే స్పైడర్ మ్యాన్ అయితే ఇంత, మీరు గోదాదేవి అయితే ఇన్ని కాపీస్ ఉంటాయి, అలా ఏమన్నా పెట్టుకుంటారు? లేదు, వాళ్ళకి ఏ క్యారెక్టర్ ఇష్టమైతే ఆ క్యారెక్టర్ ఆ స్టోరీ తగ్గట్టు, అంటే ఏజ్ అప్రోప్రియేట్ అడగాలి. ఇప్పుడు వాళ్ళ ఏజ్లో వాళ్ళ ఫేస్కి తగ్గట్టు ఏది బాగుంటుందో అది సెలెక్ట్ చేసుకుంటే ఈజీ అవుతుంది అండ్ బాగుంటాయి కూడా స్టోరీ. కృష్ణుడు అయితే దాదాపుగా అన్ని ఏజెస్కి స్టోరీస్ ఉన్నాయి కాబట్టి దే కెన్ ఆస్క్ అన్నట్టు. ఓకే. సో అంటే ఇండివిజువల్గా అడిగిన వాళ్ళకి కూడా మీరు చేసిస్తారు. కొన్నిసార్లు మీరు కూడా సపరేట్గా ఇట్లా మీ నేమ్ ఆర్ మీ బ్రాండ్ ప్రకారంగా కొన్ని బుక్స్ ఇట్లా పెడతారు పబ్లిష్ చేసి, అలా మీరు అనుకోలేదు ఇప్పుడు? లేదండి, ఏదైతే ఆర్డర్ వస్తుందో అప్పుడే చేస్తాను. పర్సనలైజ్డ్ బుక్స్, పర్సనలైజ్డ్ కస్టమైజ్డ్ బ్యూటిఫుల్ బుక్స్ అన్నమాట, ట్రెజర్ థాట్స్. మొత్తానికి చిన్నారులు ఇప్పటి వరకు చూసిన వాళ్ళు ఎవరన్నా బయట పిల్లలతో మీరు మాట్లాడారా? నేను డైరెక్ట్గా వెళ్ళి డెలివరీ కూడా చేస్తాను. ఇంటి దగ్గర ఉన్నారు అంటే వెళ్ళి బుక్ ఇచ్చేస్తాను. ఓపెన్ చేయగానే ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ కొంతమంది పేరెంట్స్ వీడియోస్ ఇంకా ఫొటోస్ పంపిస్తారు. సో అవన్నీ చూసినప్పుడు వాళ్ళ కళ్ళల్లో వెలుగు కనిపిస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది. చిన్న పిల్లల ప్రతి ఒక్కరికి అట్రాక్ట్ అవ్వాలంటే చాలా స్కిల్, ఆర్ట్ అనేది ఉండాలి. సో మీరు కానీ మీ టీం కానీ ఎలా బిల్డ్ చేసుకున్నారు? మీ టీంని ఎలా ఫామ్ చేసుకున్నారు దీనికి? ఫస్ట్ అయితే రీసెర్చ్ చేశాను. 1 మంత్ పీరియడ్లో నేను ఏ సైజ్ ఉంటే బాగుంటుంది బుక్, పిల్లలకి ఎలా నచ్చుతుంది, ఎంత ఫాంట్ ఉంటే బాగుంటుంది, అంతా రీసెర్చ్ చేసుకున్నాము. అండ్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఏంటంటే టీంకి కూడా నేను ట్రైన్ చేశాను, ఇలా ఉండాలి, కరెక్ట్గా పిల్లల్ని అట్రాక్ట్ చేసేలా ఉండాలి అని. సో నేను ఒక 5 ఇయర్స్ బ్యాక్ ఫ్రీలాన్సింగ్ చేసేదాన్ని. వీడియో ఎడిటింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్ ఒక యూట్యూబర్ సహజమాధురి గారికి చేసి ఇచ్చేదాన్ని. సో అలా నాకు ప్రాక్టీస్ అయింది. నెంబర్ ఆఫ్ అవర్స్ నేను ప్రాక్టీస్ చేసే కొద్దీ నాకు ఇంప్రూవైజేషన్ కనిపించింది. ఆ స్కిల్ని నేను తీసుకొచ్చి ఇందులో పెట్టాను. ఎడిటింగ్ స్కిల్ ముందు నుంచే ఉంది. ఓకే. మరి ఈ పుస్తకాల్లో ఒక్కొక్క పుస్తకంలో ఎన్ని పేజీలు ఉంటాయి అండ్ అందులో మెయిన్గా ఎక్కువ ప్రత్యేకతలు ఏముంటాయి? టోటల్ 24 పేజెస్ ఉంటాయి బుక్లో. ఫిక్స్డ్. ఫస్ట్ పేజ్ వచ్చేసి కవర్ ఫోటో వస్తుంది, సెకండ్ పేజ్ ఎంప్టీ, థర్డ్ పేజ్ నేను పేరెంట్స్కి ఒక మెసేజ్ ఇవ్వడానికి పెట్టాను. వాళ్ళు సొంతంగా పిల్లలకు ఏదన్నా చెప్పాలనుకున్నా, వాళ్ళ బర్త్డే విషెస్ చెప్పాలనుకున్నా, వాళ్ళ గురించి లవ్ ఎక్స్ప్రెస్ చేయాలన్నా ఆ థర్డ్ పేజ్ ఎంప్టీగా వదిలాను. పేరెంట్స్ ఇవ్వచ్చు టైటిల్ పేజ్లో. నెక్స్ట్ 10 పేజెస్ స్టోరీ, 10 పేజెస్ ఇమేజెస్ వస్తాయి. లాస్ట్ పేజ్ నా కోసం పెట్టుకున్నాను. నేను పిల్లలకి మెసేజ్ ఇవ్వాలనుకున్న చిన్న పారాగ్రాఫ్ నేను లాస్ట్ పేజ్లో ఇలా ధైర్యంగా ఉండండి స్టోరీ లాగా, ఇంకా హెల్ప్ చేయండి అందరికీ, అలాంటివి నేను చిన్నగా మెన్షన్ చేసి లాస్ట్ పేజ్లో ఇస్తాను.
మీరు అనుకున్నారా ఇది ఆలోచన, ఇది మొదలుపెట్టిన తర్వాత ఇంతమందికి ఇలా డిమాండ్ వస్తుంది, నాకు ఇది ఒక బిజినెస్ అవుతుంది అని మీరు అనుకున్నారా? అంత ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ డెఫినెట్గా నచ్చుతుందని అయితే అనిపించింది. కానీ సెకండ్ బుక్ కూడా ఎలా వస్తుందో నాకు తెలియదు. ఫస్ట్ బుక్ నేను చేశాను, సెకండ్ బుక్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి. అనుకోకుండా అన్నీ బాగా వస్తున్నాయి. సో అందరికీ చాలా బాగా నచ్చుతుంది.